ఇక తెలంగాణ బీజేపీ పంచాయతీ ఢిల్లీకి చేరింది. టీబీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక మొదటిసారిగా హస్తనకు రామచంద్రరావు వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య వివాదంపై అధిష్టానానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య వివాదం ఢిల్లీ పెద్దల దృష్టికి చేరింది. వీటితో పాటు తెలంగాణలో పార్టీ సంస్థాగత నిర్మాణం, తాజా రాజకీయ పరిస్థితులపై బీజేపీ అధిష్టానానికి రామచంద్రరావు నివేదిక ఇవ్వనున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీ వెళ్లారు. అక్కడ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కాబోతున్నారు. అలాగే ఇక్కడ తాజా పరిస్థితులు, నెలకొన్న వివాదాలు, ఈటెల రాజేందర్ అలాగే బండి సంజయ్ మధ్య అన్ని వ్యవహారాలని అక్కడ ఉన్నటువంటి పెద్దల దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. ఇక ఈ పంచాయతీ ఢిల్లీ చేరిన నేపథ్యంలో అప్డేట్స్ రాజేష్ అందిస్తారు. రాజేష్, గుడ్ మార్నింగ్ విజయ చంద్రిక. మొత్తానికి తెలంగాణ కమలం పార్టీ నేతల మధ్య నెలకొన్నటువంటి అంతర్గత వివాదం ఢిల్లీకి చేరింది. ఇప్పటికే బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్య మొన్నటి వరకు అంతా కూడా కోల్డ్ వార్ జరిగింది. ఇక్కడ గడిచిన 2 రోజుల కిందట షామీర్పేటలోనే ఆయన సొంత ఇంటిలో హుజరాబాద్ నుంచి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఈటెల రాజేందర్ ఇంటికి చేరుకోవడము, స్థానికంగా హుజరాబాద్లో ఈటెల రాజేందర్కు సంబంధించినటువంటి వ్యక్తులను బండి సంజయ్ మనుషులు టార్గెట్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీలో తమను ఉండనివ్వట్లేదు, ఇక మీదట తిరిగి మీరు మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని వదిలేసి హుజరాబాద్ నియోజకవర్గానికి రావాల్సిందిగా షామీర్పేటలో దాదాపు 2000 మందితో పెద్ద ఎత్తున ఆయన కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో భాగంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఈటెల రాజేందర్. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పటివరకు అనేక మంది ముఖ్యమంత్రులతో తలపడ్డ చరిత్ర తనది. బీసీ నేతగా తెలంగాణ ప్రజలు పర్టికులర్గా హుజరాబాదు నియోజకవర్గం నుంచి వరుసగా 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని భారతీయ జనతా పార్టీలో పర్టికులర్గా బండి సంజయ్ తనని పొసకనివ్వడం లేదు. ముందు నుంచి కూడా బండి సంజయ్ ఈటెల రాజేందర్ టార్గెట్గా తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి అంశాన్ని ఇండైరెక్ట్గా చాలా ఘాటుగా విమర్శించారు. ఈ విమర్శల పర్వం ఇప్పటివరకు ఈటెల రాజేందర్ కామెంట్ చేసి దాదాపు 2 రోజులు గడుస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ దీనిపైన అఫీషియల్గా కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే రియాక్ట్ కాలేదు. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య వివాదం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. ఇద్దరు కూడా బలమైనటువంటి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేతలు కావడంతో మరికొద్ది రోజుల్లోనే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వము ముందుకు వెళ్లనుంది. ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు బలమైనటువంటి బీసీ నేతల మధ్య జరుగుతున్నటువంటి ఈ కోల్డ్ వార్ ఏదైతే ఉందో ఈ కోల్డ్ వార్ ఢిల్లీకి చేరింది. దీనిపైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుని జాతీయ నాయకత్వం ఢిల్లీకి రావాల్సిందిగా పిలిచినట్టు తెలుస్తుంది. అధ్యక్షునిగా రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈ మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్ళడము. ఇవాళ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన సమావేశమవుతారు. పర్టికులర్గా తెలంగాణలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ సమీకరణాలతో పాటుగా పార్టీలో జరుగుతున్నటువంటి పర్టికులర్గా బండి సంజయ్ అదేవిధంగా ఈటెల రాజేందర్ ఇద్దరి ఎపిసోడ్ పైన జాతీయ నాయకత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఎందుకు ఇద్దరి మధ్యన వైరం ఏర్పడింది, ఈ వైరం ముందు ఇలాగే కొనసాగితే భారతీయ జనతా పార్టీకి తీవ్రంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా బీసీ నేతకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కూడా ఒక బీసీ నేతకి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వబోతున్నారంటూ భారీగా ప్రచారం జరిగింది. ఆ లిస్టులో ఈటెల రాజేందర్ పేరు ప్రధానంగా వినిపించింది. అయితే ఈటెల రాజేందర్కి అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకోవడంలో బండి సంజయ్ సక్సెస్ అయ్యారంటూ ఈటెల రాజేందర్ వర్గం ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీలో పదవులు వస్తాయన్నటువంటి అంశాన్ని పదే బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు. ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి నేతలే. ఇద్దరికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంచి పట్టుంది. ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇంకొకరు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నారు. ఇద్దరు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నటువంటి సమయంలోనే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ అప్పట్లో హుజరాబాద్ బైపోల్ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నారు. ఆ తర్వాత మారినటువంటి రాజకీయ సమీకరణాల కారణంగా ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగింది. ఆ గ్యాప్ కాస్త బాహాటంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి స్థాయి వరకు వెళ్ళింది. ఈ ఇద్దరు నేతలను కూడా సముదాయించాల్సిందిగా ఇవాళ ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు సూచించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు బలమైన నేతలుగా ఉన్నారు, ఇద్దరు బీసీ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి నేతలు కాబట్టి ఇద్దరి మధ్య ఉన్నటువంటి వారిని సమన్వయపరిచి ఇద్దరిని
ఇద్దరికి నచ్చజెప్పాల్సిందిగా జాతీయ నాయకత్వం రామచంద్రరావుకు సూచించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక జేపీ నడ్డాతో పాటుగా కేంద్రంలో ఉన్నటువంటి పలువురు పెద్దలతో కూడా రామచంద్రరావు భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీకి వెళ్తున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్నటువంటి వైరం రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై కూడా రిపోర్ట్ ఇచ్చి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. చూడాలి ఇద్దరు నేతల మధ్య నెలకొన్నటువంటి వైరాన్ని జాతీయ నాయకత్వం ఏ విధంగా సమన్వయం చేయబోతుంది, ఇద్దరికి ఏ విధంగా నచ్చజెప్పబోతుంది అనేది మాత్రం ఇప్పుడు పార్టీలో ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ రాజేష్.